100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఈరోజు 4th డే. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి పాస్వర్డ్స్ని సెక్యూర్గా ఎలా స్టోర్ చేయాలనేది కాన్సెప్ట్. చాలామంది వాళ్ళ పాస్వర్డ్స్ని టెక్స్ట్ ఎడిటర్స్ కావచ్చు, లేకపోతే మొబైల్ అప్లికేషన్ లేదా ఒక ఎస్ఎంఎస్ కావచ్చు, ఇట్లాంటి టైప్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసి వాటిని స్టోర్ చేస్తారనమాట. దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకవేళ మీ ఫోన్ కానీ అన్లాక్ చేయగలిగితే మీ ఫోన్లో ఉండే ప్రతి పాస్వర్డ్ యాక్సెస్ అయిపోతుంది అనమాట. అందుకేంటంటే పాస్వర్డ్స్ అనేవి ఇలా టెక్స్ట్ రిలేటెడ్ అప్లికేషన్స్లో కానీ లేకపోతే ఏదైనా పేపర్స్లో కానీ రాసి పెట్టడం అనేది కరెక్ట్ అండ్ సేఫ్ కాదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే మొబైల్స్లో కావచ్చు, వెబ్ బ్రౌజర్లో కావచ్చు, మనకి కొన్ని పాస్వర్డ్ మేనేజర్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఈ పాస్వర్డ్ మేనేజర్స్ని కానీ మనం యూజ్ చేసుకుంటే ఏవైతే పాస్వర్డ్స్ ఉంటాయి, ఈ పాస్వర్డ్స్ అన్నీ కూడా పాస్వర్డ్ మేనేజర్లో ఎన్క్రిప్ట్ అయి స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఇన్ కేస్ పాస్వర్డ్స్ తెలుసుకున్నప్పటికి కూడా అవి ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని యూజ్ చేసి ఏం చేయలేరు అనమాట. అందుకేంటంటే మీ పాస్వర్డ్స్ని ఎప్పుడైనా సరే పాస్వర్డ్ మేనేజర్స్లో మెయింటైన్ చేసుకోండి, అంతేగాని ఒక నోట్స్లో కానీ లేకపోతే ఎస్ఎంఎస్లో కానీ ఇలాంటి వాటిల్లో ఎప్పుడు కూడా స్టోర్ చేయొద్దు. ఓకేనా?